సోదరుడు నానిపై మరోసారి మండిపడ్డారు ఎంపీ కేశినేని చిన్ని. పోలవరం కుడి కాలువలో మట్టి లూటీ నిజమేనని, కానీ అదంతా జరిగింది వైసీపీ హయాంలో అని అన్నారు ఆయన. వైసీపీ ఆరోపిస్తున్నట్టు 2 లక్షల క్యూబిక్ మీటర్లు కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ జరిగిందన్నారు ఆయన. 120 కోట్ల బ్యాంకు కుంభకోణంపై ఇంతవరకు సమాధానం లేదంటూ కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు కేశినేని చిన్ని. ధనాన్ని దోపిడీ చేశారు. ఎన్జిటిలో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది. ఆ రోజు ఎంపీ కింద పనిచేసిన వ్యక్తికి కోవర్ట్ కింద పనిచేయడానికి పోలవరం మట్టి నుంచి మట్టి తిన్నందుకు 182 కోట్లు ఆయన అక్రమంగా ఆయనకు వెళ్ళినాయి. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తికి 250 కోట్లు వెళ్ళి తెలుగుదేశం తిండి పెడితే పెరిగిన వ్యక్తులు మీరు. ఆ తర్వాత మీరు వేరే పార్టీల్లోకి వెళ్ళి విజయవాడ చరిత్రను మార్చిన వ్యక్తులు. ఒక 120 కోట్ల కుంభకోణం బ్యాంకుల ద్వారా జరిగింది అని. ఆ 120 కోట్ల కుంభకోణం గురించి మరి ఎవరికైనా ఆన్సర్ వచ్చిందేమో ప్రెస్ మీట్లో, ఎవ్వరికి నాకు తెలియదు, ఎవ్వరికి రాలా. మళ్ళీ ఇంకో ఫేక్ ప్రచారం. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తూనే ఉంటారు నిరంతరం. ఒక్క ఫోటో రాలేదంటే అక్కడ ఏమీ జరగటల్లా. ఆ రోజున్న గూగుల్లో టేక్అవుట్ ఫోటోలు తీసుకోండి, ఇవాళ ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే తీయండి. పోలవరం కుడి కాలువలో తవ్వకాలు జరుగుతున్నాయి అంటే వీరు మొన్న కూడా చెప్పారు, సాక్ష్యాధారాలు చూపించింది. నేను ఎక్కడన్నా ఇటువంటి ఇన్వాల్వ్, ప్రతిరోజు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని. తప్పకుండా పోలవరం పూర్తి చేస్తాం. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్. ఏదో ఈడీ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి. తప్పకుండా పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమాలు బయటకి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో స్టే మీద ఆగుతున్నారు, ఎన్జిటీలో స్టే మీద ఆగుతున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు.